హాయ్ అండి. మెన్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఉమెన్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారు. ఒక మహిళ తన ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. తను స్ట్రాంగ్గా ఉన్నప్పుడే తన ఫ్యామిలీని స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా ఉంచుకోగలుగుతుంది. అలానే తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా నిలబెట్టగలుగుతుంది. మహిళ ఒక పని చేస్తున్నప్పుడు ఎన్నో చూపులు తన మీద పడుతూ ఉంటాయి. అలాంటి చూపులను భయపడి తను ఏ పని ఆపినా తన లైఫ్లో స్టాప్ అయిపోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి చూపులకి మనం బయటపడకూడదు, సెన్స్లెస్గా ఉండకూడదు, చీప్ ట్రిక్స్కి పడకూడదు. మనమేమి ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ కాదు. అలా అనుకునేవాడిని మనం ఆపలేం. అలా అనుకోవడం వాళ్ళ తప్పు. ఐ డోంట్ వాంట్ యాన్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీవన్ అని మన పర్సనల్గా మనకు మనం ఎప్పుడు చెప్పుకుంటూ మనం ఏమి తప్పు చేయకుండా మన పని ఏంటో మనం చూసుకోవాలి. మన లైఫ్లో విజయం వైపు అడుగులు వేయాలి. ఇంటెలెక్చువల్గా డెవలప్ అవ్వాలి. ఈ ప్రపంచం యొక్క విజన్ని అర్థం చేసుకోవాలి. ఈ పీపుల్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, దాని గురించి అవేర్నెస్ అనేది ప్రతి మహిళ తెలుసుకోవాలి. అసలు ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలి అనే విషయాన్ని ప్రతి మహిళ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అక్కడి నుంచి మళ్ళీ పక్కకు వచ్చినప్పుడు మన బిహేవియర్ వల్ల మన పర్సనాలిటీ అక్కడే ఉండిపోతుందంట. మనం ఎలా బిహేవ్ చేస్తే అలా. మనం మంచిగా బిహేవ్ చేస్తే మంచి పర్సనాలిటీ అక్కడే ఉండిపోతుంది. మనం చెడుగా బిహేవ్ చేస్తే చెడు పర్సనాలిటీ అక్కడే ఉండిపోతుంది. అది మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మహిళకు పేపర్ డిగ్రీనే కాదు, నాలెడ్జ్ డిగ్రీ కూడా చాలా అవసరం. ప్రతి మహిళ తనను తను తెలుసుకొని తన లైఫ్లో తను విజయం వైపు అడుగులు వేయాలి. ఇలా కొన్ని తెలియక కొన్ని స్కిల్స్ లేక తన లైఫ్లో ఆగిపోతుంటారు, కొన్ని విషయాలకి భయపడుతూ. అలాంటి మహిళలకు నేను గైడెన్స్ ఇస్తాను, మీ స్కిల్స్ని డెవలప్ చేస్తాను. లెట్స్ కనెక్ట్ విత్ మీ. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.